నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో ఏపీలోనే తొలిసారిగా వాట్సాప్ పాలన. తొలి విడతలో 161 సేవలు ప్రారంభించనున్న లోకేష్. విశాఖ స్టీల్ పరిరక్షణకు వడివడిగా అడుగులు. నేడు విశాఖకు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ. ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలు. 150 గజాల వరకు ఉచితం. మహిళల పేరిట పట్టా. శ్రీశైలంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రమాణాలు. ద్వారకా, ఖజురహోతో కలుపుతూ సర్క్యూట్. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించేలా ట్రంప్ బైఅవుట్. కొలువులు వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తామని ఆఫర్. తాజా అంశం చూస్తున్నాం. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ విమానం, హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నాయి. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలోని నదిలో విమానం, హెలికాప్టర్ కూలిపోయాయి. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం, సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు అంతరాయం ఏర్పడింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ విమానం, హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నాయి. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలోని నదిలో విమానం, హెలికాప్టర్ కూలిపోయాయి. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం, సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు అంతరాయం ఏర్పడింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. ఆంధ్రప్రదేశ్ పౌర సేవల్లో నూతన శకం ఆరంభం కాబోతోంది. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి రానుండగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తారు. దీని ద్వారా పౌర సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పాలన మరింత డిజిటలీకరణ దిశగా అడుగులేస్తోంది. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ప్రజా దర్బార్ వద్ద నేడు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభిస్తారు. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవలు అందించాలని నిర్ణయించింది. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఆ మేరకు గత ఏడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పౌర సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే తెనాలిలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పరీక్షించింది. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ సేవల్ని అందించాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, కరెంటు బిల్లుల వంటి సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. రెండో విడతలో మరిన్ని పౌర సేవల్ని అందించాలని ప్రభుత్వం ప్రణాళిక చేసింది. భద్రతా ప్రమాణాల్లో భాగంగా వాట్సాప్ ఖాతాకు బ్లూటిక్ ఉండేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇచ్చేందుకు కూడా కార్యాచరణ చేపట్టారు. బ్లాక్ చైన్ సాంకేతికతతోనూ ఈ సేవలకు భద్రత కల్పించనున్నారు. సమాచార గోప్యత, వేగంగా
సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థను తీర్చిదిద్దారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. నేడు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్లాంట్లో పర్యటించనున్నారు. నిర్వహణపై అధికారులతో సమీక్షించడంతో పాటు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వడమే తొలి ప్రాధాన్యమన్న శ్రీనివాస వర్మ, విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చాకే విలీనానికి సెయిల్ అంగీకరిస్తుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ ప్రత్యేకంగా సందర్శించనున్నారు. ఇద్దరూ దాదాపు 2-3 గంటల పాటు ప్లాంట్ను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. ఇటీవలే కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ఎలా సద్వినియోగం చెయ్యాలి, నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారు, దేనికి సర్దుబాటు చేస్తారనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. గతేడాది జూలై 11న స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన కుమారస్వామి ప్రైవేటీకరణ చెయ్యబోమని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో ప్లాంటు పునరుజ్జీవానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లిన కొద్ది రోజులకే అత్యవసర నిధుల కింద 1,640 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. అయితే కార్మికులు మాత్రం సెయిల్లో విలీనం చెయ్యాలని పట్టుబడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును పూర్తిస్థాయి ఉత్పత్తి చేర్చడమే తక్షణ కర్తవ్యమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆగస్టు తర్వాత పూర్తి సామర్థ్యం ఉత్పత్తి ప్రారంభించాక కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది సెయిల్లో విలీనం చేస్తుందా, వేరే సంస్థలో విలీనం చేస్తుందా, లేకపోతే మరొక పెద్ద ప్యాకేజీ ఇస్తే ఈ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కాపాడుతుందా అనేటువంటి విషయం ముందుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచాక అనేటువంటి విషయాన్ని ఆలోచించేయాలి. సెయిల్లో విలీనం చేయాలా లేదా అనేది సెయిల్ సీఎండీ గారి యొక్క వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాలి దయచేసి. మేము కూడా మాట్లాడాము చాలాసార్లు సెయిల్తో, రాబోయేటువంటి రోజుల్లో కూడా మాట్లాడతాం. ముందు ప్యాకేజీ మనం ఉపయోగించుకునే విధానాన్ని ఆలోచన చేయాలా. ఎప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ప్లాంట్ పరిరక్షించబడుతుందో, కార్మికుల యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడతాయో అనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి, ఏదైతే కుమారస్వామి గారికి, నాకు అందరికీ ఒక ఆలోచన ఉంది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కార్మికులకి ప్రతి నెల జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత అక్టోబర్ వరకు, అంటే ఒక 15 రోజులు లేటుగా జీతాలు చెల్లించడం జరిగింది. అక్టోబర్ తర్వాత మాత్రం 50% ఒక నెల, 30% ఒక నెల కార్మికులకి జీతాలు మనం పెండింగులో ఉన్నటువంటి మాట వాస్తవం. పెండింగులో ఉన్నటువంటి జీతాలకి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలని నిన్న మొన్న మేము కుమారస్వామి గారు ఇద్దరం కలిసి నిర్ణయాన్ని తీసుకున్నాం. రెండోసారి స్టీల్ ప్లాంట్ను సందర్శించబోతున్న కుమారస్వామి ముందు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ప్లాంటులో 5 ఏళ్లుగా అధికారులకు పదోన్నతులు నిలిపివేశారు. సీనియర్ల పదవీ విరమణతో కీలక నిర్ణయాలు తీసుకునే కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో 1000 మంది నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులు స్వీకరించారు. సెయిల్లో 1 మిలియన్ టన్ను ఉక్కు ఉత్పత్తికి 2,700 మంది మానవ వనరులు ఉంటే విశాఖ ప్లాంటులో ప్రస్తుతం 1,400 మందే ఉన్నారు. యంత్ర సామాగ్రికి మరమ్మతులు చేయాల్సి ఉంది. విడిభాగాల కొరత వేధిస్తోంది. ఇనుప ఖనిజం సరఫరా ఖర్చు భారంగా పరిణమించింది. ఈ సవాళ్లన్నీ 6 నెలల్లో అధిగమిస్తే తప్ప ఆగస్టు నాటికి 3 ఫర్నేస్లు నడపడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. విజయవాడను రైల్వే హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ది పనులు పూర్తి చేసేందుకు అవసరమైన పనులకు డీపీఆర్లు సిద్ధం చేసి ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్రను ఎంపీ కోరారు. రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై విజయవాడలో నిర్వహించిన సమావేశం దృష్టి సారించింది. గుణదల రైల్వే వంతెనకు సంబంధించిన డీపీఆర్ను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు చిన్ని తెలిపారు. బుడమేరు ఆధునికీకరణలో భాగంగా రైల్వే అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్లు, డ్రైన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకోవాలని రైల్వే డీఆర్ఎంకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. వాంబే కాలనీ ఆర్ఓబీతో పాటు సింగ్ నగర్, రామకృష్ణపురం అదనపు వెంట్ ఏర్పాటుకు దృష్టి పెట్టాలని చిన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రంగాల్లో 3% రిజర్వేషన్లు ఇవ్వడం ఓ వరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ సెపెక్ తక్రా పోటీలను ఆయన ప్రారంభించారు. సెపెక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ పోటీల్లో 26 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి అన్నారు.
into Bihar. Point to Bihar. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రమాణాలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీశైలం, ద్వారకా, ఖజురహోను కలుపుతూ 3 కేంద్రాలను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతి నేతృత్వంలో అధికారులు సమావేశమయ్యారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ 3 ప్రాంతాలను టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 నుంచి 8 నెలల్లోగా ఈ ప్రాంతాలు పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతస్మరణీయుడన్నారు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమన్నారు. జాతిపితకు మరొక్కసారి నివాళి అంటూ ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లిలో విధుల్లోనే ఆశా కార్యకర్త ప్రాణాలు విడిచారు. నల్లచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారాన్ని ఇచ్చేందుకు ఆశా కార్యకర్త ఉమాదేవి అక్కడకు వెళ్లారు. అక్కడున్న వారితో మాట్లాడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వైద్యులు ఉమాదేవిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉన్న ఉమాదేవి ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో సిబ్బంది విషాదంలో కూరుకుపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములను అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పెద్దిరెడ్డి భూ దోపిడీపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్కి నివేదిక సమర్పించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఈటీవీ, ఈనాడు సంచలనాత్మక కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి చెరబట్టినట్లు భావిస్తున్న 295, 296 సర్వే నంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాన్ని పరిశీలించారు. పులిచెర్ల తహసీల్దార్ను హుటాహుటిన చిత్తూరు కలెక్టరేట్ కు పిలిపించారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాన్ని తెప్పించుకున్నారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు నివేదిక సమర్పించారు. అందులో మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్ అడంగల్ రిజిస్టర్ ప్రకారం 295 సర్వే నంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబర్లో 6 ఎకరాలుంది. ఆ మొత్తం భూమికి చల్లా కుప్పుస్వామయ్య పేరు మీద పట్టా ఉంది. ఎఫ్ఎంబీలో కూడా ఆ సర్వే నంబర్లలో అంతే భూమి ఉంది. సబ్ డివిజన్లు జరగలేదు. 10-1 రికార్డు ప్రకారం చూసినా భూమి విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. మాన్యువల్ రికార్డ్ ఆఫ్ రైట్ 1 కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. దాని ప్రకారం 295 సర్వే నంబర్లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 47.69 ఎకరాలు నమోదు చేశారు. మళ్లీ దానికి వృత్తం చుట్టి 37.69 ఎకరాలు అని రాశారు. 295/1B1లో 0.80 ఎకరాలు, 295/1B2లో 10.80 ఎకరాలు పి ఇందిరమ్మ పేరు మీద ఎక్కించారు. సర్వే నంబర్ 295లో పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి పేరు మీద 15 ఎకరాలు నమోదు చేశారు. అక్కడున్న చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి లక్ష్మణరెడ్డి పేరు రాశారు. మిథున్ రెడ్డి పేరు మీద 295/1C1లో 10 ఎకరాలు, 295/1C2లో మరో 11 ఎకరాలు నమోదు చేశారు. 296లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 28.06 ఎకరాలు నమోదైంది. 296/1లో వై వేణుగోపాల్ రెడ్డి పేరుకు వృత్తం చుట్టి పి ఇందిరమ్మ పేరు రాశారు. ఇందులో 9.10 ఎకరాలు నమోదైంది. 296/2లో చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి పి ద్వారకానాథరెడ్డి పేరు రాశారు. ఇందులో 18.94 ఎకరాలు నమోదైంది.
మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ 2 సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. వాస్తవాలు నిగ్గు తేలాలంటే అటవీశాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని, పట్టాదారుల దగ్గరున్న పత్రాల్ని పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమించుకున్న భూముల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అన్నింటినీ పక్కన పెడుతూ జీవో నెంబర్ 30ని ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. కొత్త జీవో మేరకు 2019 అక్టోబర్ 15వ తేదీని కటాఫ్ డేట్గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్దీకరణ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దిష్ట స్థలాలు, లేఅవుట్లు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్దీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్న క్రమబద్దీకరణకు అనర్హులని పేర్కొంది. 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్దీకరణ చేయనున్నట్టు వెల్లడించింది. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతో క్రమబద్దీకరణ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని టిట్కో ఇళ్ల లబ్ధిదారులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. చుట్టూ చెత్తాచెదారం, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గంజాయి, మద్యం సేవించిన వారు ఎప్పుడేం చేస్తారోనని మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నెల్లూరు శివారులో వెంకటేశ్వరపురంలో 5,000 కుటుంబాలు నివసించేలా టిడ్కో ఇళ్లు నిర్మించారు. 6 ఏళ్ల క్రితం అన్ని వసతులు కల్పించడంతో కొంతమంది ఆనందంగా ఇళ్లల్లోకి చేరారు. అయితే గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో ఈ టిడ్కో గృహాల సముదాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో డంప్ యార్డ్ని తలపిస్తోంది. డ్రైనేజీ పైపులు ఎక్కడికక్కడ పగిలిపోయి మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు భారీగా చేరుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఇళ్లు, మరుగుదొడ్లలోని నీరు పోవట్లేదు. ఈ పరిస్థితిని చూసి చాలామంది ఇంకా ఇళ్లల్లోకి చేరట్లేదు. తాగునీరు కూడా సరిగా రావట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి లైట్లు సరిగా లేకపోవడంతో రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నీళ్ళు నిలబట్టడం, బుడద, చీకటీలు, దోమలు రావటం, వర్షాలు వస్తే ఇక్కడ దాకా వస్తాయి. దోమలు ఎప్పుడు తగ్గటం అదే నీళ్ళే వస్తాయి వాసనకి. చాలా రోజుల నుంచి మా ఇల్లు మాత్రం ఇచ్చేదే కానీ సమస్యలు పట్టించుకోవటం లేదు. ఏ డ్యామేజ్ నీళ్లు, ఆ దోమలు, ఆ వాసన కొనలేకపోతున్నాం, భోంచేయలేకపోతున్నాం. ఏముందండి, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా మేము తెచ్చుకునే ఆ కూలి డబ్బులు ఈ దోమలకి, మురికి, ఆ రోగాలకే పెడతా ఉన్నాం. దీన్ని బట్టి ఎవరో పట్టించుకోవట్లా. ఎప్పుడు వాటర్ లీక్ అవుతానే ఉంటుంది. పైపులేమో బ్లాక్ అయిపోయి వాటర్ పోవట్లేదు బాత్రూంలలో. ఇంకా అవి రిపేర్ చేయించుకోవడానికి మాకు ఎలా వస్తాయి చెప్పండి? మాకు వచ్చే 200-300 కూలికి మేము హాస్పిటల్కే పెట్టుకోమా, ఇంట్లో చూసుకోమా? అదే చెత్తదే ప్రాబ్లం. మాకు వెళ్ళాక గలీజ్ చేస్తున్నారు. నీళ్లు వాటర్ పోవటంలో డ్రైనేజ్ వాటర్లోకే పురుగులు వచ్చేస్తున్నాయి, దోమలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే అసలు ఇంకొండలేము. మెయిన్ వాటర్ ప్రాబ్లం. ఒక రోజు నీళ్లు వదులుతున్నారు, ఇంకో రోజు నీళ్లు వదలటం లేదు. దాని వల్ల ఏంటంటే చాలా మంది ఇళ్లలో చేరడానికి భయపడుతున్నారు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు, థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాటర్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏం సార్? చాలా ఇబ్బంది పడాలి కదా. వైసీపీ గవర్నమెంట్ అయితే ఎవరు పట్టించుకోలేదు. చెత్త ఎత్తే వాళ్ళు కూడా లేరు. అసలు ఇది మున్సిపాలిటీ పరిధిలోనే లేదు అంటున్నారు. వాటర్ మంచినీళ్ళు రావడం లేదు. అది ఒక రోజు వస్తే ఒక రోజు రావు. ట్యాంకర్ల కింద పెట్టుకోవాలా, అవి పైకి ఎట్టెత్తుకొని పోవాలి సార్. 3-4 అంతస్తులకి పోవాలా. ఒక్కొక్క రోజు ఎన్ని పైపులు పగిలిపోయినాయి, ఎట్టా 4-5 రోజులు కూడా ఆపేస్తారు. ఆ ఊళ్ళు అంతా జిల్లాలు వస్తున్నాయి సార్. ఆ నీళ్లు ఎక్కడ నీళ్లు వదులుతున్నారో ఏమో. ఆ వదిలే నీళ్ళే ప్రాబ్లం, ఏ మంచి నీళ్ళు రావడం లేదు. ఇళ్ల వద్ద అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయని మహిళలు అంటున్నారు. మద్యం, గంజాయి సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి లైట్లు కూడా సరిగా వెలగట్లేదు. ఒకటి వెలిగితే ఒకటి వెలగదు. ఆ రోడ్ల వెంట రావాలంటే భయం వేస్తుంది. ఎటు నుంచి ఎవరు వస్తారో అనేసి భయం వేస్తుంది. అసలు అదే దొంగలు, ఈ తాగుబోతోళ్ళు వచ్చి చేయి పట్టుకుంటే చాలదా, మరే అది పోతుంది కదా. తాగుబోతోళ్ళు ఎక్కువగా అయిపోయారు. మంచి లేదు, చెడ్డ లేదు, ఏమీ లేదు అసలు. ఆ రాత్రికి ఇబ్బంది అవుతుంది లేడీస్ కి బాగా ఎక్కువగా. అటు నుంచి రావాలంటే కూడా భయపడుతున్నారు. తాగేసి
పిల్లకాయలు ఇంత పిల్లకాయలకి చెప్పలేము. బూతి మాటలు ఏమేమి లాగేది నువ్వు ఏందేందో అసలు. ఇక్కడ బైకులు దొంగతనాలు జరగడాలు, బంగాకు తాగేవాళ్ళు, సొల్యూషన్ తాగే పిల్లకాయలు, ఇక్కడ పోలీస్ అనేవాళ్ళు పట్టించుకోవడం చాలా తక్కువ. ఎప్పుడో ఫోన్ చేస్తే వస్తున్నారు, ఇప్పటికప్పుడు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్ కావాలా, సీసీ కెమెరా అనేది లేదు. ఏడో గేట్ కాడ ఒక సీసీ కెమెరా ఉంది. తాగేసి దొంగతనాలు చేయడం, వాళ్ళ నీళ్ళని కొట్టడాలు, రోజు ఆదివారం అయితే ఇంకా ఎక్కువ. భారీ శబ్దాలతో సౌండ్లు వేసుకునే బైకులు, ఆ పార్క్ అనేది అడ్డా అయిపోయి ఉంది. మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తే టిడ్కో ఇళ్లు సముదాయం కళకళలాడుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంటింటికి కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ చౌకగా అందించే ఫైబర్ నెట్ మళ్లీ ప్రజాదరణ చూరగొనేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది. ₹149 బేసిక్ ప్లాన్ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో 1 కోటి మందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఇంటింటికి అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 2017లో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్ నెట్. అప్పట్లో ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్లను సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందిస్తుండగా వాటికి నెలవారీ బిల్లు తడిసి మోపెడయ్యేది. 3 రకాల సేవల్ని ఒకే కనెక్షన్ గా ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించింది నాటి టీడీపీ ప్రభుత్వం. కేవలం ₹149కే బేసిక్ ప్లాన్ నిర్ణయించి కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికి తిరిగి ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్ ను ఏర్పాటు చేశారు. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ పడకేసింది. 5 ఏళ్లలో 17 లక్షల కనెక్షన్లు కాస్త 5 లక్షలకు దిగజారాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. వైసీపీ నేతలు అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతు అప్పుల్లో ముంచి ఫైబర్ నెట్ ను దివాలాంచులకు నెట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫైబర్ నెట్ కు పూర్వ వైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఫైబర్ నెట్ కనెక్షన్ల సంఖ్యను 1 కోటికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. గత ప్రభుత్వం పెంచిన ప్లాన్ల ధరలు తగ్గించి నెలకు ₹149 బేసిక్ ప్లాన్ ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్లోపు కొత్త బాక్సుల కొనుగోలు సహా అవసరమైన సాంకేతికత, మానవ వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు, రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం. దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం, చేస్తున్నాం. సెటప్ బాక్స్లు ఏమంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క బాక్స్ కూడా కొనలేదు. అది ఇప్పుడు కొంటున్నాం. మొత్తం టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో మేము బాక్సులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర అది చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఒకసారి అది అయిపోయిన తర్వాత వీల్ కాల్ ఫర్ టెండర్స్ వాటికి కూడా. ఇదే సమయంలో ఫైబర్ నెట్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు. జగన్ హయాంలో వైసీపీ నేతల ఇళ్లలో పనిచేసే వారికి ఫైబర్ నెట్ లో పోస్టులిచ్చి వేతనాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హత లేని 600 మందిని తొలగించి ఆ డబ్బును ఆదా చేశారు. వారి స్థానంలో సమర్థత కలిగిన వారిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించారు. విద్యా సంస్థల్లోనూ ఫైబర్ నెట్ సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు. యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం నయబ్ సింగ్ సైని తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలోని పల్లా గ్రామంలో యమునా నది నీటిని తాగి చూపించారు. తమ రాష్ట్రం నుంచి వచ్చే యమునా నదిలో విషం లేదన్న సైని ఆప్ నేతల మనసుల్లోనే విషం నింపుకున్నారని దుయ్యబట్టారు. హర్యానా సరిహద్దుల్లో ఉన్న యమునా నీరు పూర్తి ప్రమాణాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని నయబ్ సింగ్ డిమాండ్ చేశారు. మరోవైపు యమునా నదిలో కలుషితం వ్యాఖ్యలపై కేజ్రీవాల్కు హర్యానాలోని సోనిపట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 15న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు యమునా నది కలుషితం వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలన్న ఈసీ నోటీసులకు కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. యమునా నది కలుషితాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే తన బాధ్యత అనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేసినట్లు ఈసీకి రాసిన 14 పేజీల లేఖలో పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వోద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కారు బైఅవుట్ను ప్రకటించింది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 లోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వివరించారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకుని ఆగిపోయిన వారు దీనిని ఎంచుకోవచ్చు. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. తాజాగా వారు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని
ట్రంప్ సర్కారు తేల్చి చెప్పింది. ఈ కార్యాలయాల్లో విధులకు హాజరు కావటం ఇష్టం లేని ఉద్యోగులు బైఅవుట్ను ఎంచుకోవచ్చని చెబుతున్నారు. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు విదేశీ ఆర్థిక సాయాన్ని అందించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. పునః మూల్యాంకనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. తాజా నిర్ణయంతో పాకిస్తాన్లో అమెరికా నిధులతో చేపట్టిన సాంస్కృతిక వారసత్వ సంరక్షణ ఏఎఫ్సిపితో పాటు ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇంధన, విద్యుత్, వాతావరణ, క్లీన్ ఎనర్జీ రంగాలకు చెందిన 5 ప్రాజెక్టులు, ఆర్థికాభివృద్ధికి సంబంధించి 4, విద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఆహార భద్రత, వరదలకు సంబంధించిన మరికొన్ని ప్రాజెక్టులకు బ్రేక్ పడింది. ప్రజాస్వామ్య, మానవ హక్కుల పరిరక్షణ నిధులను అమెరికా నిలిపివేసింది. ఆర్థిక సాయాన్ని అమెరికా శాశ్వతంగా నిలిపేస్తుందా అన్న భయాలు ఇప్పుడు పాక్ను వెంటాడుతున్నాయి. తాము అందించే ప్రతి డాలర్ అమెరికా మరింత భద్రంగా, సుసంపన్నంగా, బలంగా ఉంచుతుందా అనే ఆలోచిస్తామని ట్రంప్ యంత్రాంగం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.